హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసన్న లక్ష్మి ఛానల్. టుడే ఇవాళ నేను టమాటా చిక్కుడుగాయ కర్రీ చేస్తున్నా. చూడండి, ఇవి హెల్దీ ఫుడ్. ఈ చలికాలం ఈ చిక్కుడుగాయ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. వీలైనంత వరకు మీరు తెచ్చుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీరు చేసుకొని మాకు కామెంట్ చేయండి, లైక్ కొట్టండి. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టమాటా చిక్కుడుకాయ కర్రీలోకి పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది, కలిసినట్టు ఉంటుంది. వెన్న ముద్దలాగా ఉంటుంది కర్రీ. పచ్చిమిర్చిలోకి ఎల్లిపాయ, జీలకర్ర, ఉప్పు ఇవి 3 వేసి దంచి పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకొని ఈ పేస్ట్ను ఆ కర్రీకి యూజ్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. టమాటా చిక్కుడుకాయ కర్రీలోకి పచ్చిమిర్చి కట్ చేసి వేస్తే పిల్లలు ఏరి పారేస్తారండి. చాలా వరకు తినడానికి వాళ్ళు ఒప్పుకోరు. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే వాళ్ళు అందులో కలిసినట్టు ఉంటుంది కర్రీ, చాలా మంచిగా ఉంది అని తినగలుగుతారు. పిల్లలు చాలా ఇష్టపడతారు, వాళ్ళకు ఏర్పాటు చేయలేకుండా చాలా మంచిగా తింటారు. టమాటా చిక్కుడుకాయ కర్రీకి కావలసిన వస్తువులు, ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెలో తగినంత నూనె పోసుకొని అందులో పచ్చిమిర్చి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, మెంతి ఇవన్నీ పోపుకేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత ఉప్పు వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. 2 టమాటాలు ఫ్రెండ్స్, టేస్టీ కొరకు రుచిగా చాలా బాగుంటుంది. 2 టమాటాలు వేసుకోవాలి. ఇవన్నీ పోపులో వేసి కొంచెం ఉడికిన తర్వాత ఉడికిన చిక్కుడుగాయను వేయాలి ఫ్రెండ్స్. ఒకసారి గరిటెతోని కలపాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు తయారు చేసుకొని తిని చూడండి.